హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పోస్టులు వచ్చాయి. సో ఈ పోస్టుల గురించి మనం పూర్తి వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మనం ఈ క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఇవి ఎక్కడ ఉంటాయి, ఎటువంటి జాబ్స్ ఉంటాయి, అలాగే మనకు సాలరీ ఎంత ఉంటుంది, సో రిజర్వేషన్ కోటా ఉందా లేదా, ఇటువంటి విషయాలు పూర్తి డీటెయిల్ కోసం అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మనకు అప్పుడు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్సైట్ లో అయితే ఉన్నాం మనం. ఇక్కడ కెరీర్స్ ఆప్షన్ ఉంది కదా, ఈ కెరీర్స్ లో చూస్తే మనకి పోస్టులు ఇక్కడ అప్డేట్స్ ఉంటాయి. సో మీరు కూడా నేను ఈ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2024-25 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం దీని గురించి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ సిలబస్ ఉంది, డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ ఉంది, డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ సిలబస్ ఉంది. అంటే ఎగ్జామ్ కి మనకు కావాల్సిన సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఉంది, అలాగే వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది, తర్వాత హిందీ ఇంగ్లీష్ రెండు కూడా ఉంది. సో ఇక్కడ క్లిక్ టు అప్లై అని ఉంది, మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ తెలియాలి. సో మనం అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తే ఇది అడ్వర్టైజ్మెంట్ PDF లో ఓపెన్ అవుతుంది. కాబట్టి రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్, ఇది పోస్ట్ వచ్చేసి ఇది. ఇక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL గురించి అయితే ఇది టోటల్ గా ఉంటుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎంత దీనికి క్రోర్స్ బిజినెస్ ఉంది అనేది ఇవన్నీ కామన్ గా హిందుస్థాన్ పెట్రోలియం గురించి అయితే ఉంటుంది. ఇక మనం ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఇలా కిందకి వెళితే ఇక్కడ అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు మనకి. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇది ఆన్లైన్ లో ఆల్రెడీ మార్చ్ 26న స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 21, లాస్ట్ డేట్ వచ్చేసి 21 మే వరకు మనకి టైం ఉంది. సో పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ వ్యాకెన్సీ స్నాప్ షాట్ అని ఇచ్చారు ఇక్కడ. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ డిపార్ట్మెంట్, ఇది పే స్కేల్ వచ్చి 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. వ్యాకెన్సీస్ 11 ఉన్నాయి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇచ్చారు. 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లో చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే లేదు, నిల్లు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ లో చేసి ఉండాలి. సేమ్ సాలరీ, 17 పోస్టులు ఉన్నాయి. సేమ్ ఏజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎలక్ట్రికల్ లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి, డిప్లొమా. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇది కూడా సేమ్ సాలరీ, 6 పోస్టులు ఉన్నాయి, 25 ఏజ్ ఇచ్చారు. సేమ్ 3 years డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, నో ఎక్స్పీరియన్స్. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్, సేమ్ సాలరీ, 41 పోస్టులు ఉన్నాయి, 25 ఏజ్ ఇచ్చారు. ఫుల్ టైమ్ 3 years కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీలో చేసి ఉండాలి. సేమ్ 30,000 నుంచి 1,20,000 సాలరీ ఇచ్చారు, 28 పోస్టులు ఇచ్చారు, 25 ఏజ్ ఇచ్చారు. ఇక్కడ ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ ప్లస్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీలో అడుగుతున్నారు. ఇది డిప్లొమాలో అడుగుతున్నారు, లేదంటే సైన్స్ గ్రాడ్యుయేట్, రెండు కలిపి ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అబౌవ్ పొజిషన్స్, అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ కి ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నారు. ఇక డిప్లొమా ఇంజనీరింగ్ ఫంక్షన్స్, ఇక్కడ అంటే ఏ డిసిప్లిన్ లో చేసి ఉండాలంటే మెకానికల్ అంటే మెకానికల్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇక కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, ఫైర్ అండ్ సేఫ్టీ చేసి ఉండాలి. ఇక ఆల్ పొజిషన్స్ వచ్చేసి 60% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే 50% వచ్చి SC ST PWD క్యాండిడేట్స్ కి అయితే ఉండాలి. ఇక షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే CBT టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, స్కిల్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ కూడా చూస్తారు. ఇవన్నీ కూడా కంపల్సరీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక ఆల్ ద క్యాండిడేట్స్ క్లైమింగ్
టు ఫుల్ఫిల్ రిక్వెస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మే బి కాల్డ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఫస్ట్ అయితే అది ఉంటుంది. ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో మన డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మనల్ని ఫస్ట్ సిబిటి టెస్ట్ కి అయితే పిలుస్తారు. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే ఉంటుంది, అలాగే టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఈ రెండు అయితే సిబిటి టెస్ట్ ఉంటుంది. ఈ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. అది పాస్ అయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి గ్రూప్ టాస్క్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఇవన్నీ అంటున్నారు. అది కేటగిరీ వైజ్ ఉంటుంది. ఇక మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇచ్చారు సాలరీ ఎంత ఉంటుంది అంటే 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. ఇక అంటే కాస్ట్ ఆఫ్ కంపెనీ సిటీసీ అప్రాక్సిమేట్ ఇచ్చేది 10,58,000 వరకు ఇవ్వచ్చు. ఇది నెక్స్ట్ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ క్లెయిమ్ ఉంటుంది, మెడికల్ ఫ్రీ అనేది ఉంటుంది. అలాగే ప్లేస్మెంట్ పోస్టింగ్ అసైన్మెంట్ కెన్ బి ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ రిఫైనరీస్ డివిజన్ ఆఫ్ ది కార్పొరేషన్ ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ. అంటే ఇది వీళ్ళ మన హిందుస్థాన్ పెట్రోలియం ఎక్కడెక్కడైతే ఉన్నావో అక్కడ మీకు ఎక్కడైనా ఇవ్వచ్చు ఇండియాలో అని చెప్పి ఇస్తున్నారు. ఇక ప్రొబేషన్ అండ్ రిటెన్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది, ప్రొబేషన్ పీరియడ్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి రిటెన్షన్ అమౌంట్ అండ్ అమౌంట్ 5,000 rupees per month will be deducted as a retention amount from the total emolument for the first 6 months. అంటే ప్రొబేషన్ పీరియడ్ లో నెలకి 5,000 రూపాయలు అనేది కట్ చేస్తారు అని ఇక్కడ ఇస్తున్నారు, డీటెయిల్ గా ఇస్తున్నారు. అలాగే ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది కంపల్సరీ. సో ఎప్పుడైతే మనం జాయినింగ్ అవుతున్నామో అప్పటి నుంచి మనకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, 1 year అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇక రిజర్వేషన్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కామన్ గా ఉండేవి. మనకు టోటల్ పోస్టులు వచ్చేసి 103 పోస్టులు అయితే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ అన్రిజర్వ్డ్ ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్, జనరల్ రిలాక్సేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 3 years, 5 years, 10 years అనేది కామన్ గా ఉంటాయి. పీడబ్ల్యూడి ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ లోనే మనం చేయాలి. దీనికి డేట్ అనేది మార్చి 26 స్టార్ట్ అయింది, మే 21 కి అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ ద్వారా మనం చేయొచ్చు అని ఇచ్చారు ఇక్కడ. అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయాలి. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఫీ లేదు, అలాగే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే ఇక్కడ 1,180 రూపాయలు అయితే ఫీ ఇచ్చారు, అంటే జిఎస్టీతో కలిపి. సో ఇది 1,180 రూపాయలు అనేది ఉంటుంది. ఇది మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంక్ ఏదైనా కూడా చేయొచ్చు. సో ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓన్లీ ఇండియన్ నేషనల్ ఎలిజిబిలిటీ అప్లై ఇవన్నీ ఇచ్చారు. అలాగే ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ చేసిన వాళ్ళే అప్లై చేసుకోండి అంటున్నారు. సో ఏదైతే మీరు క్వాలిఫికేషన్స్ ఉంటాయో దీనికి ఎలిజిబిలిటీ ఉందో లేదో మీరు కూడా క్రాస్ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. సో కంపల్సరీ మనం ఒకసారి ఎవరైతే మనం ఈ పోస్ట్ కి అప్లై చేస్తున్నామో అన్ని కూడా ఒకసారి బాగా చదువుకొని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మేము వీడియో లెంత్ అవుతుందని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో కంపల్సరీ మీరు కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇది అయితే కంప్లీట్ డీటెయిల్స్. మరి దీన్ని ఎలా అప్లై చేయాలి? ఇక్కడ క్లిక్ టు అప్లై అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. అయితే దాని బిఫోర్ ఇక్కడ మీరు చూస్తే సిలబస్ ఇచ్చారు. ఈ సిలబస్ ను కూడా డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. సిబిటి టెస్ట్ కి మీకు ఇది యూజ్ అవుతుంది. సో ఇది ఇక్కడ క్లిక్ టు అప్లై ఆన్లైన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఒకవేళ అక్కడి నుంచి రాకపోతే మనం ఇక్కడ మేబీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే జనరల్ ఓపెన్ అవ్వాలి, కానీ ఇక్కడ వెబ్ సర్వర్ రిసీవ్డ్ అండ్ ఇన్వాల్వ్ రెస్పాన్స్ అని వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే నాకైతే ఓపెన్ అవ్వట్లేదు, నేను ట్రై చేస్తున్నాను. సో సేమ్ అయితే వస్తుంది, జనరల్ గా అయితే ఓపెన్ అవ్వాలి. లేదంటే ఇక్కడ కూడా మనకి లింక్ ఇస్తారు, దాన్ని కూడా మనం చూడొచ్చు. మిడిల్లో ఎక్కడన్నా లింక్ ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు. జనరల్ గా అయితే ఓపెన్ అవ్వాలి.
కెరీర్లోకి వెళ్ళి జాబ్ ఓపెనింగ్లో వెళ్తే సో ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో అది ఇది ఇలా క్లిక్ చేయగానే క్లిక్ టు అప్లై అని వస్తుంది. సో ఇది ఇన్వాలిడ్ అని చూపిస్తుంది, మేబీ వెబ్ సర్వీస్ ప్రాబ్లం వల్ల. సో మీరు కూడా దీన్ని కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేస్తే ఏం లేదు, అక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్గా అప్లై చేసేసుకోవడమే. సో నాకైతే ఓపెన్ అవట్లా, నేను ట్రై చేస్తున్నాను. క్లిక్ టు అప్లై అని ఉంది, బట్ విండో అయితే ఓపెన్ కావాలి. సో నో ఓపెన్. సో మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఓపెన్ అవుతుంది. మేబీ సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు నేను ఈ వీడియో చేసేటప్పటికి. సో జనరల్గా అయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్ మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అన్ని అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఆన్లైన్ పేమెంట్ చేయడమే. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.